ఏప్రిల్ 24 దేవుని వాగ్దానం. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయిన. కీర్తనలు 77:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని అత్యున్నత కృప వలన మనమందరం మరొక నూతన దినాన్ని చూచి దేవుణ్ణి ఘనపరిచే ధన్యత ప్రభు దయచేశాడు. ఈ విశేషమైన దినము దేవుని యొక్క సన్నిధానము మనం అనుభవించే సహాయము ప్రభు చేశాడు. దానిని బట్టి ప్రభుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మనల్ని ఎప్పుడు కూడా బలపరుస్తూ ఉంటాడు. ఆయన చేసే కార్యములు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. ఆయన కృప మనలను ఆ రీతిగా బలపరుస్తుంది. ఎవరైతే దేవుని కృపలో ముందుకు వెళతారో అలాంటి వారి జీవితాలు ఎంతో ఆశీర్వదింపబడతాయి. ఈరోజు అటువంటి కృప ప్రభు చూపకుండా ఎప్పుడు కూడా మానపోతాడు. ఆయన తన కృపను కనబరుస్తూనే ఉంటాడు. ఆయన మానిపోయినా అనేటువంటి ఈ ప్రశ్న మన జీవితాలను మార్చేదిగా ఉంటుంది. దేవుని కృప లేకుండా మనము జీవించటం అసంభవం. ప్రియ విశ్వాసి, దేవుడు తన విశేషమైన కృపలో మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కృప చూపకుండా ఉండలేడు. మానవుడు తనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుని దేవునికి దూరంగా వెళ్ళినా కూడా ఆయన తన కృపతోనే మనల్ని దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈరోజు అలాంటి గొప్ప కృప నువ్వు పొందుకోవాలంటే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప భూమి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉంటాయో అంత ఉన్నతంగా ఉంటాయి. మరి ఆయన యందు నీవు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ప్రభు కృప నీకు సరిపోతుంది. అలాంటి ఉన్నతమైన కృపతో ప్రభువుని ఆశీర్వదిస్తాడు. దేవుని కృప లేకుండా మనము జీవించలేం. కృప చేత మనం రక్షింపబడ్డాం. కృప ద్వారా మన జీవితాలు శాశ్వతంగా దేవుని దగ్గర ఉండేటువంటి ఉన్నతమైన దీవెన పొందుకుంటాయి. అట్టి ఆశీర్వాదము, అలాంటి దేవుని కృప ప్రభు మీ ఎడల లేకుండా ఎప్పుడూ ఆయన కృపను కలిగి మీకు చూపిస్తూ మీ ప్రతి అవసరతను దేవుడు తీర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీ ఉన్నత నామానికి వందనాలు. నీవు కృప చూపకుండా ఉండలేని దేవుడవు. నీ బిడ్డల ఎడల నీ కృపను చూపించండి. ఏ అవసరతతో, ఏ ప్రతండి ఆలోచనతో నీ ఎడల కృప కొరకు వారు కనిపెడుతున్నారో ప్రతి బిడ్డకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీములతో నింపి మీరే మహిమ పొందమని మీ సహాయము బిడ్డలకు అనుగ్రహించండి. ప్రయాణాలలో, వారు తలపెట్టిన నూతన పనులలో అన్నిటిలో మీరు తోడై ఉండి నీ కృపతో ఉన్నతమైన దీవెనలతో ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.